గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ 9 సిరీస్ అండ్ ఎస్టర్డేస్ ఎపిసోడ్ అన్నమాట. ఏం జరిగింది, నామినేషన్స్ తర్వాత గేమ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి కదా. సో నేను ఎపిసోడ్ లో కూడా పెద్ద కాసేం లేదనమాట. సో మన ఇమాన్యుల్ కొంచెం కామెడీ చేశాడు. మన సంజన వచ్చేసి మీరు కామెడీ చేయండి, డ్రింకులు ఉన్నాయి పొందండి, ఇంకా నేను ఒక రోజు ఉంటాను 2 రోజులు ఉంటాను కెప్టెన్ గా నాకు తెలియదు అని చెప్పడం జరిగింది. అండ్ ఆల్వేస్ మన ఇంటి దొంగ ఉన్నారు కదా సంజన గారు. సో ఆవిడ సుమన్ శెట్టి గారి సిగరెట్లు దాచేసి ఆయన్ని చిత్రవాద పెడుతుంది. బట్ ఇట్స్ ఫర్ ఎ గుడ్ కాజ్ కాబట్టి మనం సగం సపోర్ట్ చేయొచ్చు. అలాగని మరీ ఒక మనిషిని ఇబ్బంది పెట్టకూడదు అనమాట. ఎందుకంటే అలవాటై ఉన్న వాళ్ళు ఒక్కసారిగా మారాలంటే చాలా కష్టము. సో అండ్ ఇంకా హరీష్ దగ్గరికి వెళ్ళి మన తనూజ అండ్ రితిక మాట్లాడటము, దానికి ఎమోషనల్ అవుతున్నాడు ఇమాన్యుల్. వీళ్ళిద్దరి కోసం నేను స్టాండ్ తీసుకుంటే వీళ్ళిద్దరు వెళ్ళి మళ్ళీ ఆయనతో మాట్లాడడం నాకు ఎలా అనిపిస్తుంది మమ్మీ అని చెప్పి ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. వీళ్ళు ముగ్గురు బాండింగ్ కూడా భలే వెరైటీగా ఉందన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వాళ్ళే ఏడ్చేస్తున్నారు, వాళ్ళే కలిసేస్తున్నారు, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. రితు, తనుజ అండ్ ఇమాన్యుల్ అంత క్యూట్ గా అనిపించింది అనమాట. అండ్ ఇంకొక పక్కన మన రతిక అయిపోయింది, ఏమంటారు రాధిక చేష్టలు మన రితులో కూడా ఉన్నాయన్నమాట. రితు వచ్చేసి ఇప్పుడు లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది కొత్తగా. అదే టాస్క్ పరంగా ఫన్ గా చేశాను, క్రేజీగా చేశాను, అలా చేశాను ఇలా చేశాను అంటుంది. కానీ బట్ ఒక ట్రాక్ అయితే మెయింటైన్ చేస్తుంది. డిమాన్ పవన్ తోటి ఒక ట్రాక్ అయితే స్టార్ట్ అయింది అనమాట. సో అది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అన్నది అయితే మనం వెయిట్ చేసి చూడాలి. అండ్ నిన్న ముఖ్యంగా ఆటలో ఒకరి గురించి మాట్లాడుకోవాలి. ఈజ్ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు అనమాట. అదే మన సుమన్ శెట్టి గారు. బేసిక్ గా సుమన్ శెట్టి గారి ఓటింగ్ మామూలుగా లేదనమాట. జస్ట్ ఆయన వీడియోలు ఏదైతే ఉన్నాయో వాటికి సాడ్ స్కోర్ వేసేసి జస్ట్ అలా పెడుతుంటేనే బోల్డ్ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు దాకా ఆయన ఏం చేయలేదు, ఏం ఆడలేదు. జస్ట్ మన నామినేషన్స్ లో వాయిస్ రేస్ చేస్తేనే జనాలకి దెబ్బకి ఇంట్రెస్ట్ వచ్చిందనమాట బిగ్ బాస్ మీద. అలాంటిది ఇప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ మామూలుగా కాదు, ఓ రేంజ్ లో పర్ఫార్మ్ చేశారనమాట. నిన్న ఒక టాస్క్ జరిగింది. సో ఒక వీల్ ని పట్టుకుని ఒక హ్యాండ్ తోటే పట్టుకుని పుల్ ఆఫ్ చేయాలి. ఆపోజిట్ టీమ్ లో, ఓనర్స్ టీమ్ లో ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు, మేల్ కంటెస్టెంట్స్ అందరూ. మనకి ఇటు సైడ్ టెనెంట్స్ లోకి వచ్చేసి వీక్ గా ఉన్నారనమాట. ఇమాన్యుల్ ప్లస్ మన ఈయన సుమన్ శెట్టి తప్ప ఇంకెవరు లేరు అటు సైడ్ జెంట్స్ లో స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళు అనమాట. సో ఒక పక్కన ఇమాన్యుల్ చాలా బాగా హోల్డ్ ఆన్ చేశాడు బర్నీ గారిని కదలకుండా. అండ్ ఇంకో పక్కన చూసుకుంటే సుమన్ శెట్టి గారు అసలు పీక్స్ అనమాట. వాళ్ళు నలుగురు ఉన్నారు. ఎవరో మనీష్, హరీష్, డిమాన్, పవన్. వీళ్ళు నలుగురు ఉన్నా అందులో మనీష్ అవుట్ అయిపోయినా ఆ తర్వాత హరీష్, పవన్ అండ్ డిమాన్ ఉన్నా అప్పటికి స్టిల్ హోల్డ్ ఆన్ చేస్తున్నారు అనమాట సుమన్ శెట్టి గారు. అండ్ నెక్స్ట్ పవన్ ఫౌల్ చేసినప్పటికీ కూడా సుమన్ శెట్టి గారు ఉన్నారు. లాస్ట్ కి డిమాన్ పవన్ వచ్చి కాల్తో పుల్ చేస్తే గానీ ఆయన బయటకు వెళ్ళదనమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన చాలా 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 స్ట్రాంగ్ క్యాండిడేట్, వన్ ఆఫ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ హౌస్ లో ఉండడానికి నాకు అనిపించింది. అలా మీ ఎవరికి అనిపించింది? అండ్ ఇంకా స్టిల్ కామనర్స్ లో మరీ వర్స్ట్ గా డే టు డే అయిపోతున్నారు అంటే ప్రియా అని చెప్పొచ్చు, శ్రీజ అని చెప్పొచ్చు. అంటే ఇలా అయిపోయారంటే మా పాయింట్ చెప్పక్కర్లేదా, మేము చెప్పక్కర్లేదా, మీరు డిసిజన్ తీసుకోవడం ఏంటి, మీకు ఆ రైట్లు ఎవరు ఇచ్చారన్నట్టు ఇంకా ఇలాగే మాట్లాడుతున్నారనమాట. అది ఎక్కడో లాగింగ్ లాగా అనిపిస్తుంది. నాకైతే ఏం మంచిగా అనిపించలేదు. మీకు ఏ కంటెస్టెంట్ బాగా నచ్చారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. ఓల్డ్ వీడియోస్ కోసం హేమ హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.